మహాభారత రహస్యాలు. ఇప్పుడు ఇంతకుముందు జరిగినది 10వ ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడు 11వ ఎపిసోడ్లో మనం ఉన్నాం. 10వ ఎపిసోడ్లో మహాభిష్యుడు మిగతా దేవతలతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కొంచెం సమయం తర్వాత గంగాదేవి స్త్రీ రూపంలో అక్కడికి వచ్చింది, అంటే బ్రహ్మలోకానికి వచ్చింది. కళ్ళు చెదిరిపోయే అందం, ఎలాంటి వారినైనా ఆకర్షించే మోహన రూపంతో ఆ తల్లి వెలిగిపోతుందన్నమాట. ధవళ వస్త్రాలతో ఆమె నెమ్మదిగా నడిచి వస్తుంది. బ్రహ్మవైపు అడుగులేసుకుంటూ వస్తుంది. ఆ సమయంలో గాలికి ఆమె వస్త్రం కొంచెం చెదిరింది. వస్త్రం ఎప్పుడైతే చెదిరిందో అక్కడున్న దేవతలందరూ కూడా తలలు దించుకున్నారు. అయితే మహాభీషుడు మాత్రం గంగాదేవి వైపు కన్నార్పకుండా చూశాడు. యథాశక్తి గంగాదేవి కూడా అతని వంక క్రేగంట చూసింది. వారిని గమనించిన బ్రహ్మ కోపోద్రిక్తుడై వారిని ఈ విధంగా శపించాడు. బ్రహ్మ మహావిష్ణువు వైపు చూస్తూ తీవ్రమైన కోపంతో, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేనివాడివి, వెంటనే భూలోకంలోకి పో అని అన్నాడు. అతన్ని ఆ విధంగా చూసిన, అంటే అతన్ని శపించాడు. అయితే గంగమ్మ కూడా అతని వైపు క్రేగంట చూసింది కదా, ఆ గంగను కూడా నువ్వు భూమి మీద ఉండమని ఆమెను కూడా శపించాడు. ఇది ఇలా ఉండగా అష్ట వసువుల్లో ఒకరు గివ్వు. గంధర్వులు, యక్షులు లాగే అష్టవసువులు కూడా అక్కడ ఒక జాతి అన్నమాట. అయితే భూలోకంలో వశిష్ఠుడి వద్ద ఉన్నటువంటి కామధేనువు పాలు కోసం తీసుకురావాలని ఉద్దేశంతో అష్టావసువులు 8 మంది ఆ పాల కోసం, మిగిలిన 7 వసువులు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు. అయితే గివ్వు మాత్రం అందరూ కొంచెం వెనక ముందు ఆలోచించారు కామధేనువుని పట్టుకునేడానికి. అయితే గివ్వు మాత్రం కామధేనువుని కొంచెం ఇబ్బంది పెట్టి గాయపరిచినట్టుగా అంటే పురాణాలు చెప్పాయి. గాయపరచుంటే చాలా చాలా డిస్టర్బ్ చేశాడు అనమాట ఆ కామధేనువుని. అయితే అందరూ ఏమైతే చివరికి చాకచక్యంతో కామధేనువుని దొంగిలించారు. అందులో ముఖ్యుడు గివ్వు. అతనికి ఇదంతా వశిష్ఠుడికి తెలిసింది. వశిష్ఠుడికి తెలిసి ఆయన అగ్రహోద్గ్రుడై, మీరంతా భూమి మీదకు వచ్చి దొంగతనం చేశారు కాబట్టి భూమి మీద ఉన్న మనుషులు వాళ్ళకుండే చెడ్డ లక్షణాల్లో ఈ దొంగతనం ఒకటి. దొంగతనం చేస్తే కఠినమైన శిక్ష భూలోకంలో ఉంటుంది కాబట్టి ఆ వసువులను కూడా భూమి మీదే ఉండమని శపించాడు వశిష్ఠుడు. అప్పుడు వసువులు భయపడ్డారు. మనుషులుగా పుడితే నానా కష్టాలు పడాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. కానీ వశిష్ఠుడి శాపానికి తిరుగులేదు. పుట్టిన వెంటనే తమ లోకాలకు పంపే తల్లి కోసం వసువులు వెతుకుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో బ్రహ్మశాపంతో వస్తున్నటువంటి గంగాదేవిని చూశారు. వారంతా ఆమె వద్దకు వెళ్ళి తమకు తల్లిగా ఉండమని కోరారు. మమ్మల్ని పుట్టిన వెంటనే నదిలో వదిలివేయమని, అప్పుడు మేము మా లోకాలకు వెళ్ళిపోతామని వాళ్ళు గంగమ్మతో చెప్పారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా ప్రాధేయపడ్డారో గంగమ్మ వాళ్ళతో ఈ విధంగా చెప్పింది, ఒక కోరిక కోరుతాను, మీరు కాదనకండి. 8 మందిని, మీ 8 మందిని కూడా గర్భంలో మోస్తాను, కానీ నాకు ఒక్క కొడుకైనా కావాలి, ఒక్క కొడుకైనా నాకు మిగలాలి కదా
అని అడిగింది. అప్పుడు ఈ 8వ వసువు అయిన గివ్ను చూపించారు వాళ్ళంతా. అంటే మా యొక్క 7గురి శక్తి ఈ గివ్లో ఉంటుంది, కాబట్టి ఇతను నీకు కొడుకై ఉంటాడు అని వాళ్ళు చెప్పారు. తర్వాత శంతనుడు గంగమ్మను పెళ్లి చేసుకున్నాడు. అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే గంగమ్మ ఇక్కడ ఒక షరతు పెట్టింది. ముందు ఎపిసోడ్ ఇది మనం చెప్పుకున్నాం, ఇది మళ్ళీ వచ్చింది. అయితే గంగమ్మ ఒక షరతు పెట్టింది. ఏమిటంటే, నేనేం చేసినా మీరు మాట్లాడకూడదు అని ఒక షరతు విధించింది. శంతనుడు ఆ షరతుగా ఒప్పుకున్నాడు. పుట్టిన ప్రతి బిడ్డను గంగమ్మ నదిలో వదిలేస్తుంది. అలా మరణించిన వెంటనే తమ లోకాలకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా చూసి శంతనుడు చాలా బాధపడ్డాడు. అయితే ఏం చేసినా అడగకూడదు కాబట్టి శంతనుడు ఏమి చేయలేక అలాగే ఊరుకున్నాడు. అయితే 8వ కొడుకును కూడా నదిలో గంగమ్మ వదిలేస్తుండగా తట్టుకోలేక వెళ్ళి గంగమ్మను వారించాడు. ఈ బిడ్డను చంపవద్దు, ఈ బిడ్డను ఉంచు, మనకు కావాలి బిడ్డ అంటే. అప్పుడు ఎప్పుడైతే ప్రశ్నించాడో శంతనుడు, గంగమ్మకు కోపం వచ్చింది. నేను మొదటే చెప్పాను, నేనేం చేసినా మీరు అడగకూడదని, కానీ అడిగారు కాబట్టి ఇక మీతో నేను ఉండలేను. అందుకని ఈ బిడ్డను తీసుకుని ఆమె వెళ్ళిపోతూ ఒక మాట ఉంది. ఈ బిడ్డను మంచి ప్రయోజకుని చేసి అన్ని విద్యలు నేర్పించి ఈ బిడ్డను మళ్ళీ తిరిగి మీకు అప్పచెప్తాను, అంతవరకు మళ్ళీ మీకు కనిపించను అని గంగమ్మ వెళ్ళిపోయింది. గంగమ్మ వెళ్ళిపోయిన వైపే ఆ విధంగా ఆయన చూశాడు. అయితే అప్పుడు గంగమ్మ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. అయితే గంగమ్మ బిడ్డను తీసుకెళ్ళి ఏం చేసింది, ఎక్కడ పెంచింది, ఏ రకమైనటువంటి అతన్ని ప్రయోజకుని చేసింది అనేది మనం 12వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 12వ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. నమస్తే.